బిడ్డ ఒకటి యాది పెట్టుకో, మార్పు తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా మార్పు అన్నది ఈ ప్రాంతంకి వెళ్ళి మొదలవుతుంది బిడ్డ. సమజే చోటే ఈ ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మోసం చేసినాం అనుకో, రైతుల్ని కానీ ప్రజల్ని కానీ, 2000 కలలు కంటున్నాడు ఈయన, 2034 గట అప్పటిదాకా ఈయన ముఖ్యమంత్రి ఉంటాడట. 2029లా నీ లాగుల తొండలు ఎట్లా దొరకొడతారంటే లాగిప్పి వారిపోతావు నువ్వే. వస్తా 1 by 1. ఔటర్ రింగ్ రోడ్ ఇస్తా అన్నాడు, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లేదు. ఎక్కడెక్కడ ఇచ్చిండి ఇలా ఔటర్ రింగ్ రోడ్లు? ఖమ్మము, వరంగల్, కరీంనగర్కి ఔటర్ రింగ్ రోడ్ అట. మరి నిజామాబాద్కి ఏమైందా? ఇక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు? పిసిసి అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు భూపతి రెడ్డి గారు, రూరల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? చేత అయితే ఎట్లా ఊపుతారు చూడు. అసలు ఈయనకు స్టేచర్ లేదు, మన లేదు, ముఖ్యమంత్రి స్థాయికి పనికిరాడు. ఆ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈయన ఎన్ని మాటలు మాట్లాడిండండి, ఎన్ని దేవుళ్ళ మీద ఒట్లేసిండండి. దేవుళ్ళకే మోసం చేసిండు, హిందూ ప్రజలకు మోసం చేసిండు, పెద్ద ఆశ్చర్యం కాదు. నోరున్నదాన్ని కయ్యా 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 పతలాడుతూ ఉంటుండే. ఇంతకుముందు ఏమైనా పతలాట ఉండే ఈయనది. ఈయన టీం కూడా తెలుసు నాకు, ఓలోళ్ళు నేను, అన్ని పార్టీలలో ఉంటారు ఆడ పతలాడుకుంటా. ఆ టేబుల్ మీద ఈ ఒక్కడు వాయిస్ తప్ప ఈయనదే కై 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 షటర్ బాక్స్, పెద్ద షటర్ బాక్స్. ఈయన ఇష్టం ఉన్నట్టు వాగ్దానాలు చేసిండు. నిన్న కాక మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో వచ్చి గెలిపిస్తే రింగ్ రోడ్ వేపిస్తా అన్నాడు. ఆ తుకడాలైనా గెలిపించారు ప్రజలు. ఆ ఎంఐఎం ఓడికి ఇన్ని, కాంగ్రెస్ ఓడికి ఇన్ని, ఆ బీఆర్ఎస్ ఓడికి ఒకటి, అందరు కలిసి తుకడాలు చేసుకున్నావు కదా. మరి రింగ్ రోడ్ ఎందుకు ఇవ్వకపోతుంది? ఇంకోటి నిజామాబాద్ ప్రజలకు తెలియజేయాలా, జీవితంలో మనకి అండర్ గ్రౌండ్ అనేది రాదు. ఇట్లనే ప్రభుత్వాలు బీఆర్ఎస్ ఓడో కాంగ్రెస్ ఓడో ఉంటే ఎప్పటికీ రాదు. అప్డేట్ ఇస్తున్నా, ఇది నేను మీడియాకి ఇచ్చేస్తా. లేటెస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద ఉన్న లేటెస్ట్ ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీము టోటల్ గా 162.8 అంటే 163 కోట్లు. ఇందులో దాదాపు 50 కోట్లు కేంద్రం, 84 కోట్లు రాష్ట్రం, 15 కోట్లు 15th ఫైనాన్స్ కమిషన్, యుఎల్బి షేర్ అర్బన్ లెజిస్లేటివ్ బాడీస్ అనుకుంటా, లోకల్ బాడీయా లెజిస్లేటివ్ బాడీ ఏమో అదే, వాట్ ఎవర్, యుఎల్బి షేర్ 14 కోట్లు. ఇవన్నీ కలిపితే 163 కోట్లు. దీంట్లో ఇందూరు పట్టణ ప్రజలు వినండి, మొత్తం నెట్వర్క్ సువర్ నెట్వర్క్ 90.3 కిలోమీటర్స్ ఇప్పటిదాకా పని అయింది. పైప్స్ సప్లైడ్ 41.94, 42 కిలోమీటర్సే పైప్ సప్లై అయింది. నెట్వర్క్ లేడు 27 కిలోమీటర్స్ వేసిరు. అవుట్ ఆఫ్ 90 కిలోమీటర్స్ 27 కిలోమీటర్స్ వేసిరు పైపులు. ఇన్స్పెక్షన్ చేంబర్స్ 7,500, 963 అయినాయి, 11-12% అయినాయి, 12%. మ్యాన్ హోల్స్ కొత్త కట్టాలా, కిందికి ఉన్నాయి, పైకి రేజ్ చేయాలి. ఇవి 4,004 కొత్తవి, 8,999 అంటే 99,000 రేజ్ చేసేటివి. రేజ్ చేసే 847 అయినాయి. కొత్త మ్యాన్ హోల్స్ 867 అయినాయి. ఇది మొత్తం కలిపితే 13% అయింది. ఇన్స్పెక్షన్ చేంబర్స్ 12% అయింది. ఇక పైపులు వచ్చినాయి, లే చేసినాయి, పైపులు వచ్చినాయి 46%, లే చేసినాయి 25% అయినాయి. హౌస్ సర్వీస్ కనెక్షన్ 45,000, 3,499 అయినాయి, 8% కూడా కాలే. కమిషనింగ్ ఆఫ్ ఓల్డ్ సివర్ లైన్స్ 250 కిలోమీటర్లు, 45 కిలోమీటర్లు కంప్లీట్ అయినాయి, 18% అయింది వర్క్. టోటల్ ఆఫ్ సివర్ నెట్వర్క్, ఎస్టీపీస్ అండ్ పంప్ హౌసెస్ అన్ని ఇన్ ప్రోగ్రెస్ అని రాసేసారు. కలిపి ఏడ మొదలైనయా కాలేదా దాని డీటెయిల్స్ కూడా ఇవ్వలేదు. ఓవరాల్ ప్రోగ్రెస్ 25% కూడా కాలేదండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్.
అంటే ఎన్నిసార్లు కలుపుతారు మరి 6-7 ఏళ్ళు కడతారా టోటల్ ఇప్పటిదాకా ఇచ్చిన అమౌంట్ ఇది చూడాలి ఇచ్చిన అమౌంట్ 10.4 కోట్లు 162ల 10.4 crores ఇచ్చినండి ఇప్పటిదాకా ఇది రేవంత్ కి ఇందూరు మీద ఉన్న చిత్తం మొన్న వచ్చి పొంకనాలు కొట్టిపోయిండు ఔటర్ రింగ్ రోడ్కి శాంక్షన్ చేస్తాను సిగ్గు లేకుండా వేరే అన్ని ఇచ్చుకున్నాడు 2-3 ఇచ్చిండు అది దాంట్లో పైసలు ఇస్తాడా లేదా నేను బిచ్చగాడిని అనుకుంటే తిరుగుతూ ఉంటాడు పొద్దున్న లేస్తే ఈడ 160 కోట్లలో 10 కోట్లు ఖర్చు పెట్టిండు 2 సంవత్సరాలలో ఇది నిజామాబాద్ ప్రజలు నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్తున్నా కార్పొరేటర్లు చెప్తున్నా ఎమ్మెల్యే సాబ్ అపాయింట్మెంట్లో సీఎం కా 100 కార్లు వేసుకొని పొండ్రి అపాయింట్మెంట్ ఓ 10 రోజుల అపాయింట్మెంట్ ఇస్తాడా ఇచ్చిండు లేదా అందరు రోడ్ ఎక్కువ రూరల్ వాళ్ళు అర్బన్ వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ రూరల్ కు ఎక్కువ ఉంటుంది అంతేనా ఎవరు డిస్టర్బ్ చేయనీకు డోర్ తీయకు రూరల్ అర్బన్ కలిసి ఇక రోడ్ ఎక్కువ మొదలుపెట్టండి ఎమ్మెల్యేలకి సురుకు తలగాలి ఈడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఈ జిల్లాల అడ్వైజర్ పిసిసి ప్రెసిడెంట్కి ఎక్కువ తలగాలి ఇటు జీవితంలో ఔటర్ రింగ్ రోడ్డు సరిగా చేయరు వీళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాదు